డిఫైన్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే ఏంటో నిర్వచించమన్నాడు. వాట్ ఆర్ ద మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్? ఈ గవర్నెన్స్ యొక్క మోడల్ ఏంటి అనేది అడిగాడు. సో, ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సో, మనం ఆల్రెడీ ఈ గవర్నెన్స్ అంటే ఏంటో ప్రీవియస్ క్వెషన్‌లో డిస్కస్ చేసాం. సో, మరొకసారి ఒక 2 మాటలు మాట్లాడుకొని దీని మోడల్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? E-governance can be considered as the social inclusive policy for development of transparency and accountability of both people in society and administration. సొసైటీలోను, అడ్మినిస్ట్రేషన్‌లోను అంటే పరిపాలనా విభాగంలోను. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అకౌంటబిలిటీని, ట్రాన్స్‌పరెన్సీని అంటే పారదర్శకతను, జవాబీదారీతనాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ ఇన్క్లూజివ్ పాలిసీనే ఈ గవర్నెన్స్ అంటాం మరొకసారి. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ పీపుల్ ఆఫ్ సొసైటీ అండ్ డెమో అడ్మినిస్ట్రేషన్ అంటే సమాజంలో గాని, అడ్మినిస్ట్రేషన్‌లో గాని ప్రజల యొక్క ట్రాన్స్‌పరెన్సీ మరియు అకౌంటబిలిటీని డెవలప్‌మెంట్ చేయడం కొరకు తీసుకొచ్చినటువంటి సోషల్ ఇన్క్లూజివ్ పాలిసీ ఏదైతే ఉందో దాన్నే మనం ఈ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో, దిస్ పాలిసీ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద పీపుల్ with collecting of information through the institutional and communicational development. ఈ పాలసీ అంటే ఈ గవర్నెన్స్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో అది దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద పీపుల్ ప్రజలకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలా ప్రొవైడ్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి అంతేనా? సో, అదే పని చేస్తుంది విత్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఇన్స్టిట్యూషనల్ అండ్ కమ్యూనికేషనల్ డెవలప్మెంట్. ఎన్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ అంటే వ్యవస్థల ద్వారా గానీ, కమ్యూనికేషనల్ అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా గానీ, ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థల పరంగా గానీ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకొని, వారికి అందించవలసినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసేటువంటి పనిలో ఈ గవర్నెన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఈ గవర్నెన్స్. మీనింగ్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ యొక్క అర్థం ఏంటి? ఒకసారి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఆర్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అన్నా, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ అడాప్టెడ్ బై కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. ఈ గవర్నెన్స్‌ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. ఇన్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ డిమాండింగ్ ఎకానమీ లైక్ ఇండియా. సో, భారతదేశం లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు చాలా దేశాలు ఇలాంటి ఈ గవర్నెన్స్ వ్యవస్థని అడాప్ట్ చేసుకున్నాయి. ఈ గవర్నెన్స్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా ఈ గవర్నెన్స్ అనేది ఎసెన్షియల్. చాలా 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 ప్రాథమిక అవసరంగా మారిపోయింది. ఓకేనా? సో, ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ డిజిటలైజేషన్ has led to many government across the global introduce and incorporate technology into governmental process. ఇక్కడ గవర్నమెంటల్ ప్రాసెస్‌లో అంటే ప్రభుత్వపరమైనటువంటి విధానాలన్నిట్లో కూడా ముఖ్యంగా డిజిటలైజేషన్ అనేది గ్రోత్ అయింది. సో, డిజిటలైజేషన్ అనేది చాలా వేగంగా డెవలప్ కావడం వలన మెనీ గవర్నమెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ప్రభుత్వాలు కూడా ఇంట్రడ్యూస్ అండ్ ఇన్కార్పొరేట్ టెక్నాలజీ. ఒక సరికొత్త మరియు ఒక ఇన్కార్పొరేట్ టెక్నాలజీని గవర్నమెంటల్ ప్రాసెస్‌లో అంటే ప్రభుత్వ విధానాల్లోకి తీసుకొచ్చారు. ఒక సరికొత్త విధానాన్ని. ఆ సరికొత్త విధానమే ఈ గవర్నెన్స్. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచంలో అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. లైక్ ఇండియా, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా డిజిటలైజేషన్ గ్రోత్ వల్ల ఆ దేశాలు పరిపాలనా విభాగంలోకి ఒక సరికొత్త విధానాన్ని, ఒక ఇన్కార్పొరేట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాయి. సో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ ఏదైతే ఉందో, దాన్నే మనం ఈ గవర్నెన్స్ అని పిలుస్తాం. సో, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఆర్ ఈ గవర్నెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాస్ ద యూసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బై ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ అండ్ ఫెసిలిటేట్ గవర్నమెంట్ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్ స్టాండ్ లోన్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే
ప్రభుత్వం అనేది ఈ గవర్నెన్స్ లేదా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌ని దేనికోసం ఉపయోగపడుతుందంటే, యూసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సింపుల్‌గా దీన్ని ఐసీటీ అని పిలుస్తాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ అనేస్తాం సింపుల్‌గా. ఈ ఐసీటీ యొక్క ఉపయోగం కొరకు, ఈ ఐసీటీని ఎందుకు గవర్నమెంట్ ఉపయోగిస్తుంది? ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ అండ్ ఫెసిలిటేట్ గవర్నమెంట్ సర్వీసెస్. ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయడం కొరకు, ఆ ఫెసిలిటేట్‌ని కల్పించడం కొరకు, మరియు ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ప్రభుత్వం నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం కొరకు, ఎక్స్‌చేంజ్ చేయడం కొరకు. అదేవిధంగా కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్స్ మరియు ఇంటిగ్రేషన్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. ఈ రకమైనటువంటి అన్ని సర్వీసెస్‌ని ప్రభుత్వము ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి చేరవేస్తుంది. ప్రజలు తమకు కావాల్సిన సర్వీసెస్ కోసం వారి యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఒక వారధిలాగా ఈ గవర్నెన్స్ అనేది ఉంది. ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వానికి సమాచారాన్ని ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా, ఐసీటీ ద్వారా వారి యొక్క ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకొని ప్రభుత్వానికి అందిస్తే, ప్రభుత్వము వారికి సంబంధించినటువంటి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడానికి, గవర్నమెంట్ పీపుల్‌కి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడం కొరకు, ఆ ఫెసిలిటీస్‌ని కల్పించడం కొరకు ఈ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, మోడల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్‌లో ఉన్నటువంటి మోడల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో దేర్ ఆర్ 5 మోడల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ యాస్ గివెన్ బై ప్రొఫెసర్ హ్యారీ హాల్కోమి. హ్యారీ ఆల్కోమీ ప్రకారము ఈ గవర్నెన్స్‌లో 5 రకాల నమూనాలున్నాయి. మోడల్స్ అంటే నమూనాలమ్మ. 5 రకాలున్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, విచ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఏ గైడ్ ఇన్ డిజైనింగ్ ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఆన్ లోకల్ సిట్యుయేషన్ అండ్ గవర్నెన్స్ యాక్టివిటీస్ దట్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు బి డెలివర్డ్. సో, ప్రభుత్వం యొక్క వివిధ రకాలైనటువంటి ఇనిషియేటివ్స్‌ని గాని, అదే విధంగా లోకల్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి, లోకల్ సిట్యుయేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు, అదేవిధంగా గవర్నెన్స్ యాక్టివిటీస్ అంటే పరిపాలనా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ హ్యారీ హాల్కోమి ఈ గవర్నెన్స్‌లో 5 రకాల మోడల్స్‌ని తెలియజేశాడు. అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్‌కాస్టింగ్ మోడల్, సెకండ్ వన్ వచ్చేసి క్రిటికల్ ఫ్లో మోడల్, థర్డ్ వన్ కంపేరిటివ్ అనాలిసిస్ మోడల్, ఫోర్త్ వన్ వచ్చేసి ఈ అడ్వకేసీ మోడల్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్. ఈ 5 రకాల మోడల్స్ ఈ గవర్నెన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. మనం ప్రతి దాని గురించి చాలా డీటెయిల్‌గా, చాలా క్లుప్తంగా నేర్చేసుకుందాం బ్రీఫ్‌గా. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్‌కాస్టింగ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి నాన్న? బ్రాడ్‌కాస్టింగ్ మోడల్. సో ఏంటిది అంటే, బ్రాడ్‌కాస్టింగ్ మోడల్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ బ్రాడ్‌కాస్ట్ టు వైడర్ పబ్లిక్ డొమైన్ త్రూ ద యూజ్ ఆఫ్ ఐసీటీ అండ్ కాన్వర్జెంట్ మీడియా. ఐసీటీ లేదా కాన్వర్జెంట్ మీడియాని ఉపయోగించుకొని పబ్లిక్ డొమైన్ యొక్క, వైడర్ పబ్లిక్ డొమైన్ చాలా విస్తృతంగా ఉన్నటువంటి ప్రజల యొక్క బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్‌ని సంబంధించేటువంటి ఈ ఈ గవర్నెన్స్ విధానాన్నే బ్రాడ్కాస్టింగ్ మోడల్ అంటాం. సో, బ్రాడ్కాస్టింగ్ మోడల్‌లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దేని ద్వారా జరుగుతదంటే ఐసీటీ ద్వారా జరుగుతది అంతే. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐసీటీ లేదా కాన్వర్జెంట్ మీడియా ద్వారా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, దిస్ మోడల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇట్స్ ఫోకస్ ఆన్ spreading information to wider mass, and through that the citizen will be able to judge functioning of existing government mechanism and able to take informed decisions. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని వైడర్ మాస్ అంటే చాలా ఎక్కువ మందికి చేరవేయడానికి ఉపయోగపడేటువంటి మోడలే బ్రాడ్‌కాస్టింగ్ మోడల్. ఈ బ్రాడ్‌కాస్టింగ్ మోడల్ అనేది అత్యంత సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వము ఇన్ఫార్మల్ డెసిషన్స్‌ని తీసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. దిస్ ఎంపవర్స్ దెమ్ అండ్ దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ప్రజలు తమకున్నటువంటి రైట్స్‌ని, రెస్పాన్సిబిలిటీస్‌ని ఎక్సర్సైజ్ చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక బెటర్ పొజిషన్‌ని ఏర్పాటు చేసేటువంటి ఈ గవర్నెన్స్ మోడల్ ఏంటంటే బ్రాడ్‌కాస్టింగ్ మోడల్. ఇక సెకండ్ మోడల్ ఏంటంటే క్రిటికల్ ఫ్లో మోడల్. సెకండ్ వన్ ఏంటన్నా? క్రిటికల్ ఫ్లో మోడల్. ఇదేంటంటే, ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్రిటికల్ వాల్యూస్ ఇన్ ఛానలైజ్డ్ టు
targeted section into the public domain through the use of ఐసీటీ. ఐసీటీని ఉపయోగించుకొని ఒక టార్గెటెడ్ సెక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసేటువంటిదే క్రిటికల్ ఫ్లో మోడల్. ఇక్కడ ఒక టార్గెటెడ్ సెక్షన్ ఉంటారు. అంటే ఒక వర్గం ప్రజల్ని టార్గెట్ చేస్తూ, అంటే అక్షరాస్యులనో, నిరక్షరాస్యులనో, స్త్రీలనో, పురుషులనో, లేదంటే ఫారినర్స్‌నో, లేదంటే రాజకీయ నాయకులనో, లేదంటే ఒక హిందూ మతం వ్యక్తులనో, లేదా ఒక మత పెద్దలనో, ఇలా ఏదో ఒక టార్గెటెడ్ సెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఛానలైజ్ చేసుకుంటూ, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటువంటి మోడలే క్రిటికల్ ఫ్లో మోడల్. ఆడియన్స్ మే ఇన్క్లూడ్ మీడియా, ఎఫెక్టెడ్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్, జ్యుడిషియల్ బెంచ్, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ద జనరల్ పబ్లిక్. ఈ ఆడియన్స్ ఎవరుంటారు? ఇక్కడ టార్గెటెడ్ సెక్షన్ అన్నాం కదా! వాళ్ళు ఎవరై ఉంటారంటే మీడియా అవ్వచ్చు, ఎఫెక్టెడ్ పార్టీస్ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీస్ అవ్వచ్చు, జ్యుడిషియల్ బెంచ్ అవ్వచ్చు, లేదా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, లేదా ఒక జనరల్ పబ్లిక్ సాధారణ ప్రజలు అవ్వచ్చు. ఎవరైనా సరే ఒకరు టార్గెటెడ్ సెక్షన్‌గా ఉంటారు ఇందులో. ఓకేనా? నెక్స్ట్, దిస్ మోడల్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ కంటెస్ట్ అండ్ ఇంటెండెడ్ యూజర్. సో, ఈ మోడల్ అనేది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తదంటే, ఇన్ఫర్మేషన్ కంటెస్ట్ మీద, అదే విధంగా ఇంటెండెడ్ యూజర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తది. ఇక థర్డ్ వన్ వచ్చేసి కంపారిటివ్ అనాలిసిస్ మోడల్. ఈ కంపారిటివ్ అనాలిసిస్ మోడల్ ఏంటంటే, దిస్ మోడల్ కంటిన్యూస్లీ ఇన్కార్పొరేట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఏరియా ఆఫ్ గవర్నెన్స్ అండ్ యూజ్ ఇన్ ద బెంచ్ మార్క్ టు ఎవాల్యూట్ అదర్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్. సో, ఇతర రకాలైనటువంటి గవర్నెన్స్ ప్రాక్టీసెస్‌తో పోల్చుకుంటే, గవర్నెన్స్‌లో ఒక బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసేటువంటి ఒక ఏరియాకి సంబంధించి, ఒక గవర్నెన్స్ ఏరియాకి సంబంధించి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ, ఇతర రిలేటివ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటూ ఒక బెంచ్ మార్క్‌ని సృష్టించేటువంటి మోడలే ఈ కంపారిటివ్ అనాలిసిస్ మోడల్. ఓకేనా? సో, ఇట్ యూజ్ అండ్ రిజల్ట్ టు అడ్వొకేట్ పాజిటివ్ చేంజెస్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ దోస్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్. సో, దీని యొక్క రిజల్ట్ ఏంటంటే, ఇట్ యూజ్ అండ్ రిజల్ట్ టు అడ్వొకేట్ పాజిటివ్ చేంజెస్. కొన్ని పాజిటివ్ చేంజెస్‌ని, అంటే కొన్ని ధనాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడం, లేదా ఇన్‌ఫ్లూయెన్స్ పబ్లిక్ ఒపీనియన్‌ని, అంటే ప్రజాభిప్రాయాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడాన్ని, మరియు ద గవర్నెన్స్ ప్రాక్టీసెస్, ఎక్కడైతే గవర్నెన్స్ ప్రాక్టీసెస్ పరిపాలనా విధానాలు అమల్లో ఉన్నాయో అక్కడ పబ్లిక్ యొక్క ఒపీనియన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, లేదంటే పాజిటివ్ చేంజెస్‌ని, ఒక మంచి మార్పుల్ని తీసుకురావడం. ఈ విధానాలన్నీ ఏ గవర్నెన్స్‌లో ఉంటాయంటే కంపారిటివ్ అనాలిసిస్ గవర్నెన్స్‌లో ఉంటాయి. సో, దిస్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ యూజింగ్ ఇమ్మెన్సివ్ కెపాసిటీ ఆఫ్ ఐసీటీ. సో, ఈ మోడల్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే, ఐసీటీ యొక్క ఇమ్మెన్సివ్ కెపాసిటీని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే దానిపైన ఈ కా ఈ కంపారిటివ్ అనాలిసిస్ మోడల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, సోషల్ మీడియా టూల్స్ టు ఎక్స్‌ప్లోర్ గివెన్ ఇన్ఫర్మేషన్ సెట్ విత్ కంపేరబుల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ ఆర్ ప్రైవేట్ డొమైన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంచడంలో సోషల్ మీడియా టూల్స్‌ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు. సో, మనం ఫేస్‌బుక్ ద్వారా గాని, అదే విధంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. సో, మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, మనకు కావాల్సినటువంటి వివిధ రకాల సమాచారం, ఇవన్నీ కూడా వాట్సాప్‌లో ఒక చిన్న మెసేజ్ పెట్టడం వల్ల మనం దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పొందుకుంటాం. సో, ఇవన్నీ కూడా, అంటే సోషల్ మీడియా టూల్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ఉపయోగించబడుతున్నాయని చెప్తున్నాం. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండికేటర్స్ అనేది ఈ కంపారిటివ్ కంపారిటివ్ మోడల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్‌గా ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా? తర్వాత ఈ అడ్వొకసీ మోడల్. సో, ఇదేంటంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెట్టింగ్ అప్ ఎ ప్లానెడ్ అండ్ డైరెక్టెడ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బిల్డ్ స్ట్రాంగ్ విర్చువల్ అలీస్ టు కాంప్లిమెంట్స్ యాక్షన్ ఇన్ ద రియల్ సిట్యుయేషన్. ఒక వాస్తవ సంఘటన జరిగినప్పుడు, ఒక రియల్ సిట్యుయేషన్‌కి సంబంధించినటువంటి కాంప్లిమెంట్స్ ఆఫ్ యాక్షన్, ఏదైతే యాక్షన్‌కి సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయో, ఆ విర్చువల్‌కి సంబంధించిన ఎలీస్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడానికి,
ఇన్ఫర్మేషన్‌ని డైరెక్ట్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్‌ని డైరెక్ట్‌గా గ్యాదర్ చేయడం మరియు ఇన్ఫర్మేషన్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ విర్చువల్ ఎలీస్. స్ట్రాంగ్ విర్చువల్ ఎలీస్‌ని బిల్డ్ చేయడం కొరకు. అదే విధంగా కాంప్లిమెంట్స్ యాక్షన్ ఇన్ ద రియల్ సిట్యుయేషన్. వాస్తవ సంఘటనలకు అనుగుణంగా రియల్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంప్లిమెంట్ యాక్షన్స్‌లోను ఈ అన్ని విభాగాల్లో పనిచేసేటువంటి గవర్నెన్స్ విభాగం ఏంటంటే ఈ అడ్వొకసీ మోడల్. సో, ఇట్ బిల్డ్స్ ద మొమెంటమ్ ఆఫ్ ఎ రియల్ వరల్డ్ ప్రాసెస్. రియల్ వరల్డ్ ప్రాసెస్ యొక్క ఒక మొమెంటమ్‌ని బిల్డ్ చేసేదేదంటే ఈ అడ్వొకసీ మోడలే. ఎలా బిల్డ్ చేస్తదంటే బై యాడింగ్ ద ఒపీనియన్స్ అండ్ కన్సర్న్స్ ఎక్స్‌ప్రెస్డ్ బై విర్చువల్ కమ్యూనిటీస్. వివిధ రకాల కమ్యూనిటీసు వారు ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి కన్సర్న్ గాని, వారి యొక్క ఒపీనియన్స్‌ని గాని యాడ్ చేయడం ద్వారా గవర్నెన్స్‌లో ప్రజాభిప్రాయాలని మరియు వారి యొక్క కన్సర్న్స్‌ని ఈ రెండిటిని యాడ్ చేయడం ద్వారా ఒక బలమైనటువంటి పునాది రియల్ వరల్డ్ ప్రాసెస్‌కి సంబంధించిన మొమెంటమ్‌ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. So this model is able to mobilize and leverage human resource and information beyond geographical and institutional and bureaucratic barriers and use it for కన్సర్టెడ్ యాక్షన్. సో, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ వ్యవస్థలకు దూరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బియాండ్ అంటే జియోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని, లేదంటే ఇన్‌స్టిట్యూషనల్ వ్యవస్థలకు గాని, లేదంటే బ్యూరోక్రటిక్ బ్యారరీస్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థలకి దూరంగా ఉన్నటువంటి అంటే వాటికంటే ఇంకా అదనంగా ఉన్నటువంటి సమాచారం అవ్వచ్చు, లేదా ఆ శాఖల కంటే దూరంగా ఉన్నటువంటి వివిధ విషయాలు కావచ్చు. ఈ రిసోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను అదే విధంగా హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులకు సంబంధించినటువంటి సమాచారము వీటన్నింటినీ అడాప్ట్ చేసుకొని ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ఆఫ్ రియల్ వరల్డ్ ప్రాసెస్ అంటే ఒక వాస్తవ ప్రపంచానికి అనుగుణమైనటువంటి ఒక మొమెంటమ్‌ని బిల్డ్ చేసేటువంటి గవర్నెన్స్ విధానం ఏదంటే ఈ అడ్వొకసీ మోడల్. ఓకేనా? సో, ఇక చివరగా మనం చూసుకుంటే దీనికి ఉదాహరణ ఇచ్చాడు నాన్న ఈ అడ్వొకసీకి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ గాని, గ్రీన్ పీస్ గాని ఇవన్నీ కూడా ఈ అడ్వొకసీకి ఎగ్జాంపుల్స్. ఇక చివరిది ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్. దిస్ మోడల్ ఓపెన్స్ గవర్నమెంట్ డోర్ ఫర్ డైరెక్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ గవర్నెన్స్. ప్రజలు డైరెక్ట్‌గా గవర్నెన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ అనేది తలుపులు తెరిచింది. ఓకేనా? అండ్ థస్ బ్రింగ్స్ గ్రేటర్ ఆబ్జెక్టివిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్. దీని ఉద్దేశ్యం ఏంటంటే డెసిషన్స్ మేకింగ్‌లో అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల యొక్క పార్టిసిపేషన్‌ని తీసుకోవడం వల్ల ట్రాన్స్‌పరెన్సీ మరియు ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత పెరుగుతుంది. ట్రాన్స్‌పరెన్సీ పారదర్శక పెరుగుతుంది అనేది దీని ఉద్దేశం. త్రూ ద యూజ్ ఆఫ్ ఐసీటీ టూల్స్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ డైరెక్ట్‌లీ అవైలబుల్ టు ఇట్స్ సిటిజన్స్ ఇన్ ద ఇంటరాక్టివ్ మేనర్. సో, ఈ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్‌లో ఐసీటీ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని గవర్నమెంట్ సర్వీసెస్‌ని చాలా అకౌంటబిలిటీగా, జవాబుదారీతనంతో, ట్రాన్స్‌పరెన్సీగా ప్రజలకి కల్పించడం. మరియు డెసిషన్స్ మేకింగ్‌లో ప్రజలను నేరుగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక ట్రాన్స్‌పరెన్సీ, ఒక జవాబుదారీతనం గావచ్చు, ఒక ట్రాన్స్‌పరెన్సీ అంటే ఒక పారదర్శకత కావచ్చు పరిపాలనలో కలుగుతుంది అని తెలియజేసే మోడలే ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్. ఓకేనా? ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ మోడల్స్. సో, 5 మోడల్స్ ఉన్నాయి. ఈ 5 మోడల్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. మీకు షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద ఒకవేళ వాడు అడిగితే 1 లేదా 2 గవర్నెన్స్ గురించి ఏవైనా 2 మోడల్స్ గురించి షార్ట్ ఆన్సర్ క్వెషన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వెషన్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి ఎస్సేకైనా ఉపయోగపడుతుంది. లేదా షార్ట్ ఆన్సర్‌కైనా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా?